అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఏంటి లింగి మామ గారు చాలా బాగా వైరల్ అయ్యారు. ఏంటి అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ ఫ్యామిలీ ఎంత సంతోషంగా ఉంది? సంతోషం అనేది లేదు, సంతోషంగానే ఉంది. కానీ దీంట్లో రావడం కారణం వీళ్ళది. ఏంటి మీ ముగ్గురు ఫ్రెండ్సా? ఎట్లా అసలు పరిచయం? మీకు ఎలా పరిచయం వచ్చింది? చెప్పారు కదా ఇంతకుముందు, ఆయన మాస్టర్, అవును మీరు మాకు సీనియర్, అయిన జూనియర్స్ మేము అంతా ఒక గ్రూపే. అంటే మనం సీనియర్ అనమాట, వాళ్ళు జూనియర్ అనమాట. మనం ఆ ఫీల్డ్ లో నుంచి ఇక ఆపేసుకున్నాం అనమాట. దేనికిలే ఇక మనకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇక పిల్లకాయలు, మన బాధ్యత అనేది ఎక్కువ అయిపోయింది. ఎలా తిరగడాలు ఉంటే బాగుండదు అనేసి మనం ఆపేసుకున్నాం. వీళ్ళే ఒకసారి ఫస్ట్ ముని స్టార్ట్ చేసింది. అంటే వీళ్ళిద్దరూ స్టార్టింగ్ లో ఉన్నాం, రీల్స్ చేస్తానే ఉన్నారు. ఉన్నట్టుండి ఈయన ఒక రోజు మనం ఒక దగ్గర ఉంటే వచ్చి పలకరించాడు అనమాట. మాస్టర్ వీడియో చేద్దాం, దేనివల్ల ఆలోచన లేదు మాస్టర్, చాలా మంది వీడియోలు చేస్తున్నారు, ప్రతి ఒక్కరు వైరల్ అవుతున్నారు. నీ దగ్గర టాలెంట్ ఉంది కదా, టాలెంట్ లేకపోతే సరే, టాలెంట్ పెట్టుకుని కూడా నిన్ను ఇలా చూడాలంటే నాకు ఒక విధంగా ఉంది. టాలెంట్ ఉంది కదా, చేద్దాం అన్నాను. అదే ఫస్ట్ సాంగ్ తీయగానే అది చిరంజీవి గారి సాంగ్ తీసాం. ఫస్ట్ సాంగ్ వైరల్ అయిపోయింది, 4 మిలియన్ అలా వెళ్ళిపోయింది. ఫస్ట్ సాంగ్ 4 మిలియన్ ఫస్ట్ సాంగ్. అక్కడి నుంచి ఇంకా వాళ్ళు కామెంట్స్ కూడా ఎవరు నెగిటివ్ ఎవరు పెట్టలేదు, అన్ని పాజిటివ్ గానే పెట్టారు. సో అలాగా మళ్ళీ ఇంకోటి చేద్దాం అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. ప్రతి వీడియో వెళ్ళిపోతుంది, ఏది ప్రతి వీడియో వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు మీ అకౌంట్ లో? నాకు 2 lakhs ఉన్నారు. 2 లక్షల మంది. ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ బూమింగ్? యాక్చువల్ పెరుగుతూ రావడం అది 2 years అవుతుంది అనుకుంటా. 2 years అవుతుంది. 2 సంవత్సరాలు కష్టపడితే. ఎడిటింగ్ ఎవరు చేస్తారు? ఎడిటింగ్ నేనే చేస్తాను. మొత్తం నువ్వే? ఓహో సూపర్. అయితే మామూలు ఎడిటింగ్ కాదు, ఎడిటింగ్ అప్లోడింగ్ అంతా మీరే? అవును. ఓకే సూపర్. ఈ సాంగ్ సెలెక్షన్ ఎవరు చేస్తారు ముగ్గురులో? సాంగ్ సెలెక్షన్ అప్పుడప్పుడు అంటే సాంగ్ మేము సండే చేస్తాం, ప్రతి సండే చేస్తాం. అప్పటికప్పుడే సాంగ్ చూస్తూ ఉంటాం. ఏదైనా చిరంజీవి గారిది, నాగార్జున గారిది, బాలకృష్ణ గారిది, వీళ్ళు ఈ నలుగురే సార్. అది వాళ్ళదే బాగుంటది కాబట్టి ఫస్ట్ ఏది చేద్దాం, ఆ బాలకృష్ణది చేద్దాం, ఏది మంచి పోతుంది, బూస్ట్ అవుతుంది, అలా చేసుకోవడం. ఒకసారి ఆయన అడుగుతాను, అంటే ఆయనకి ఎక్కువ తెలుసు, ఓల్డ్ సాంగ్స్ అంటే అన్నీ తెలుసు. మేము ఎక్కువ ఓల్డ్ సాంగ్స్ చేస్తున్నాం. ట్రెండింగ్ లో ఉండేది కాకుండా మనం చేసేది ట్రెండింగ్ చేద్దామని వాళ్ళు చెప్తా ఉంటారు, కొత్త సాంగ్స్ లో ట్రెండింగ్ లో ఉండే సాంగ్స్ చేద్దాం మాస్టర్ అని. ట్రెండ్ సెట్ చేసేది కదా, వాళ్ళు చేసేది మనం చేసేది కాదు, మనమే ట్రెండ్ సెట్ చేయాలి అలా అనేసి నేను చెప్తాను. అట్లంటే ఓల్డ్ సాంగ్ అయితే మనల్ని అడుగుతారు, కొత్త సాంగ్ అయితే మీరే చెప్పంటారు, దానికి ఏం బాధ లేదు. అది అప్పుడప్పుడే మూమెంట్స్ అప్పుడప్పుడే నేర్చుకొని అతను మూమెంట్స్, ఈయన ఒక మూమెంట్స్, నేను ఒక మూమెంట్స్ పెట్టి అప్పుడప్పుడు మా బాయ్స్ ఉంటారు, మా కెమెరా చేస్తారు, బాగా చేస్తారు. బాయ్స్ ఇక్కడ కూడా వచ్చేసారు, వాళ్ళ కెమెరా తీస్తారు, బాగా చేస్తారు. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ వీడియోస్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. దట్టు హైవేస్ మీద ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుంటున్నారన్న, అసలు ప్లేసెస్ మాత్రం మామూలుగా లేవు అసలు. అది ఫస్ట్ బ్రిడ్జ్, అది రోడ్డు మీద తీసేది మా విలేజ్. మీ విలేజ్? కానీ అది హైవే, అది చూడడానికి అలా ఉంటది, హైవేలా ఉంటది. మీకు రీల్స్ చేసుకోవడానికి మంచి ప్లేస్, మంచి ప్లేస్. అది ఎక్కువ రావు అంటే వెహికల్స్ ఏం రావు, తీసుకుంటాం. ఓకే. అది చూడడానికి లొకేషన్ బాగుంటది కాబట్టి చాలా మంది కామెంట్స్ కూడా చాలా బాగుంది లొకేషన్, మంచి సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా సండే రాగానే ఇంకా అవుట్ సైడ్ ఇంకా వెళ్ళిపోతాం, నెల్లూరు, ఇంకా ఎక్కడెక్కడ మంచి లొకేషన్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ తీసుకుంటాం. నెక్స్ట్ ఈ సండే ఇక్కడ, మళ్ళీ ఇంకో సండే వేరే చోట వెళ్ళిపోతాం, అలా తీస్తాం. ఓకే సూపర్. మొత్తానికి మీరు పడిన కష్టానికి ఈ రోజు ఇంతగా ప్రపంచంలో అందరూ 2 తెలుగు రాష్ట్రాలు చూస్తున్నారు. యాక్చువల్లీ ఎవరెవరో చూస్తారు అసలు ఇన్స్టాగ్రామ్ రీల్స్. అసలు ఇంత వైరల్ అవుతుంది కూడా అనుకోలేదు, అసలు అనుకోలేదు. ఓకే. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీ, మాకైతే చాలా హ్యాపీ. ప్రెసెంట్ చాలా హ్యాపీ, ఇంట్లో కూడా చాలా చాలా హ్యాపీ. మీకేంటి ఎట్లా అనిపిస్తుంది? లుంగి మామ బాగుందా? హ్యాపీగా? అసలు మాటలు రావట్లేదు, ఏడకు పోయినా సెల్ వాళ్ళ మొబైల్ చూస్తా ఉంటే, ఇలా తోస్తా ఉంటే మ్యూజిక్ వచ్చేస్తా ఉంది. ఇదేమిటమ్మా మాయా మాయా ట్రెండ్ చేశారు సాంగ్ ని, హైలైట్ అవుతాని, ఇంత వైరల్ అవుతాని అనుకోవాలా. ఓకే. అండ్ కాల్ వచ్చింది టీం నుంచి, ఫస్ట్ డే పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారు అండ్ మీరు కిరణ్ అబ్బవరం గారితో స్క్రీన్ షేరింగ్, అసలు ఎట్లా అనిపించింది ఆ డే? మూవీలో చేస్తానని అసలు పూర్తిగా అనుకోవాలా. ఉన్నట్టుండి ఫోన్ చేసి మనం అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళిపోవాలా, మూవీ సాంగ్స్ వచ్చింది,
సరేలే పోదాంలే, ఫస్ట్ అవకాశం వదులుకోకూడదు, ఆఫర్ వచ్చినప్పుడు వదులుకుంటే మనకు బాగుండదు, పోదాం చేద్దాం, అవకాశం ఇచ్చినప్పుడు వదులుకోకూడదు. ఓకే చెప్పాను కూడా. పక్కన ఆడుతున్నప్పుడు ఎట్లా అనిపించింది కిరణ్ గారితో? కిరణ్ గారు ఏమైనా కాంప్లిమెంట్స్ ఇచ్చారా మీకు? అన్న బాగా చేస్తున్నారు అది ఇది అని? ఆయన కోఆపరేషన్ పూర్తిగా మాలో ఒక మనిషిలా కలిసిపోయాడు పూర్తిగా. ఆయన అతను హీరో అని బిల్డప్లు కానీ అదే లేవు. ఇప్పుడు మేము ఎట్టున్నాం అలాగనే ఇంకా వచ్చే బాగా రికార్డ్ చేద్దాం అనేసి వాళ్ళు బస్సులో తీసుకుపోవడం, రికార్డ్ చేసుకోవడం, డాన్స్ మూమెంట్స్ అన్ని ఏంటి ఆ కంపోజిషన్ మొత్తం మీరా? ఆ పాట మొత్తం? ఓరే, అంటే మీ కొరియోగ్రాఫర్ ఏం లేరు, మీరే? మేమే చేస్తున్నారు. ఇంకా మూమెంట్స్ అంటే ఆ హీరో గారు ఇంకా మీరే చెప్పండి, అంటే ఆ సాంగ్ ఎలా బాగుంటుంది మీరు చెప్తేనే బాగుంటుంది. మీరు చేసేదే చెప్పండిలే అని చెప్పారు ఫస్ట్, మేము చేసి చూపించాము, అది అదే బాగా నచ్చింది. కానీ చాలా సింపుల్ స్టెప్స్ అందరూ చేసేలాగా చేశారండి. అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే అవే స్టెప్పులు, డాన్స్ రాని వాళ్ళు కూడా స్టెప్పులు వేసేలాగా చేశారు. సూపర్, అయితే సూపర్, అంటే క్రెడిట్ మొత్తం మీదే అయితే. ఇంకా ఫ్యూచర్ లో అలాంటి ఛాన్స్ రావడానికి ఎందుకు కారణం ఏంటంటే ఫస్ట్ డైరెక్టర్ గారు, ఆయనది నెల్లూరే, బుచ్చిరెడ్డిపాలెం. ఆయన సపోర్ట్ వల్లే మాకు, అంటే ఖచ్చితంగా మన వాళ్ళు ఇలా ఉన్నారు బాగా ఫ్రేమ్ లో, మన వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఆ జైన్స్ నాని గారు, అసలు ఆయనకి బాగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన వల్లే అంటే అక్కడ మేము చేయడం కానీ, హీరో గారితో అంత బాగా కలిసి చేయడానికి, మేమే డాన్స్ చూపించడానికి, మూమెంట్ చూపించడానికి, అలా బాగా కుదరడానికి ఆయన మెయిన్ కారణం. తర్వాత హీరో గారు మంచి సపోర్ట్ ఇచ్చారు, చేద్దాము. మా రీల్స్ ఆయన కూడా చూసారంట, చెప్పారు. అదే చూసి మా సాంగ్స్ అదే చూసి మా వీడియోస్ చూసి ఈ సాంగ్ మీరు చేసిన సాంగ్ ఇదే బాలకృష్ణ సాంగ్ చేద్దామని ఆయనే చెప్పారు. అది కూడా యాడ్ చేశారు. ఇదేమిటమ్మా మా అంటే వాళ్ళు చెప్పిన సాంగ్ అది. బాలకృష్ణ సాంగ్ ఆల్రెడీ మేము చేసిన సాంగ్ రీల్స్, ఇది బాగుంది ఇదే చేద్దామని అదే మూమెంట్స్ పెట్టుకుని అదే చేసాం అలాగా.